Before starting the video, I want to narrate a small girl story. July 16, 2004, ఒక చిన్న విలేజ్ లో బిలో యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక చిన్న పాప పుట్టింది. బికాస్ ఆఫ్ హర్ బర్త్ ఏ కపుల్ బికేమ్ ఇంటూ పేరెంట్స్. 2004 అంటే కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు చంపేసే రోజులు అనమాట. అలాంటి రోజుల్లో ఒక ఆడపిల్ల పుడితే వాళ్ళున్న పోవర్టీకి చుట్టుపక్కల వాళ్ళందరూ నానా మాటలు అంటూ ఉన్నారు, పుట్టింది ఆడపిల్ల 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 అని. బట్ అవేమీ కేర్ చేయకుండా ఆ పాపని ఆ రోజు నుంచి ఇన్ని ఇయర్స్ గా చాలా హ్యాపీగా వాళ్ళు ఉన్నంతలో ఒక ప్రిన్సెస్ లా చూసుకుంటూ వచ్చారు. ఎవ్రీ ఇయర్ తన బర్త్డేని ఒక పండుగలా ఫీల్ అవుతూ సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. బట్ ఒక్కొక్క ఇయర్ పెరుగుతూ ఉండే కొద్దీ షీ కేమ్ టు నో దట్ what is actually mean by birthday, why we all need to celebrate birthday, what's the importance of birthday, etc etc. Sorry guys, I forgot to say her name. Her parents named her as Kavya. As guys, welcome back to our channel Kavya మీ ఇంటి తెలుగమ్మాయి. సో as ఈ వీడియోలో నా బర్త్డేని ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనే కాకుండా నాకు తెలిసిన కొన్ని విషయాలు, నా అభిప్రాయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ లైఫ్ లో ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో గైస్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా లైక్ చెప్తే వీడియో లైక్ చేసేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్తున్నాం. యాజ్ యూ ఆల్ నో దట్ మై సిస్టర్ ఈజ్ లైక్ ఏ కిడ్, సో షీ డోంట్ నో హౌ టు గివ్ సర్ప్రైజెస్ టు అదర్స్, ఎస్పెషల్లీ ఫర్ హర్ సిస్టర్. సో 15th రోజు నైట్ ఏమైందంటే తనకి అన్నీ కూడా నా చేత లిస్టర్స్ తెప్పించుకుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంతకు ముందంతా ఇంట్లో అమ్మాయిలు ప్యాంపరింగ్ చేశారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను చూసుకోవడం వల్ల తనకేం లేదు, బయటకి వెళ్ళి తీసుకురావాలి. సో నేనే వెళ్ళి అన్ని నా బర్త్డేకి నేనే తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత అన్ని ఇది ఎలా పెట్టాలని నా ఎదురే నన్ను అడిగి అన్ని అక్కడ తనకు వచ్చినంతలో, తనకి వీలైనంతలో ది బెస్ట్గా డెకరేట్ చేసి, అక్క నువ్వు వెళ్ళి పడుకో, నేను వచ్చి నేను లేపుతాను, నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవ్వు అని చెప్పింది. సో అలాగే నేను పడుకుంటే వచ్చి లేపి కేక్ అది కట్ చేసింది నాకు 15th నైట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ నా బర్త్డేని సో ఈ లిటిల్ క్యూట్ చిన్న పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాను. ఆ రోజంతా అసలు ఎంత హ్యాపీ అంటే నా లైఫ్లో ఒక మెమరబుల్ బర్త్డే అనమాట. కాలేజ్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే నేను కాలేజ్లో సెలబ్రేట్ చేసుకున్న ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ బర్త్డే. బికాజ్ యాజ్ ఏ లాటరల్ ఎంట్రీ గర్ల్ నేను సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడం వల్ల సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పటికి నా బర్త్డే అయిపోయింది. థర్డ్ ఇయర్లో సండే వచ్చింది. సో సండే రావడం వల్ల నాకు అడ్వాంటేజ్ అయింది. ఈ పిల్లలందరితో నేను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోగలిగాను. సో ఇంకా ఇది లాస్ట్ ఇయర్, ఫైనల్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ నేను ఉన్నాను కాబట్టి ఓకే సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాను. బట్ ఎలాగానే నాకు అర్థం కాలేదు. చాక్లెట్స్ ఇస్తే ఏముంటుంది, 2 minutes మర్చిపోతారు అంటే. ఇప్పుడు మనం బర్త్డే అనగానే ఏం చేస్తాం, మన ఫ్రెండ్స్ ఒక 10 మందిని పిలిచేసి మంచిగా బిర్యానీ పార్టీ ఇస్తే హ్యాపీ బర్త్డే ట్రీట్, ఆర్ఎల్స్ ఇంకొంచెం మనీ ఉంటే ఫ్యాకల్టీ అందరికీ స్వీట్స్ చాక్లెట్స్ అలా ఇస్తాము. సో నేను ఆలోచించాను అనమాట, అంత మనీ అంటే డబ్బులు పెట్టేటప్పుడు అదేదైనా గుర్తుగా ఇస్తే వాళ్ళకి మెమరబుల్గా ఉంటుంది కదా లైఫ్ లాంగ్. తినేది ఏముంటుంది అంటే ఈరోజు తింటే రేపు మర్చిపోతాం. ఓకే మన దగ్గర మనీ ఎక్కువ ఉంటే ఇవ్వచ్చు అనుకో, బట్ నాకున్న బడ్జెట్లో ఒక ఫుడ్కి అంత మనీ పెట్టడం నాకు వర్త్ అనిపించలేదు. సో ఫస్ట్ అండ్ లాస్ట్ బర్త్డే కాబట్టి గుర్తుండేలా ఏదైనా యూజ్ అయ్యేలా చేయాలని కొంచెం ఆలోచిస్తే దెన్ ఐ గాట్ దిస్ థాట్. ప్లాన్స్ పంచాలని డిసైడ్ అయ్యాను. సో ముందు రోజు వెళ్ళిపోయి మా ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి కౌంట్ చేసుకొని మా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్లాన్స్ అనేవి తీసుకెళ్ళాను. సో తీసుకెళ్ళడం చాలా భయంగా తీసుకెళ్ళాను, ఎలా రియాక్ట్ అవుతారని. బట్ లిటరల్లీ మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా చాలా మందికి ఉంటుంది ఈ థాట్, అంటే బర్త్డే అవ్వగానే చాక్లెట్ స్వీట్స్ అందరిలా కాకుండా ఏదైనా ఇద్దాము ఏదైనా ఇద్దాం అనుకుంటారు. కానీ పాపం ఏం చేయాలో తెలియక చాలా మంది మళ్ళీ రొటీన్ అదే ఫాలో అయ్యి ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. ప్లాన్స్ ఇవ్వడం అనేది చాలా మంచి థాట్ నన్ను అడిగితే. బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ఇలాంటి మోడర్న్ ఎరేలో ప్లాన్స్ అనేవి మనం మనశ్శాంతిగా బతకాలంటే చాలా 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 అవసరం. ఒకళ్ళు వెళ్ళి కేర్గా మొక్క కొని నాటడం కన్నా మనం ఇస్తే ఎవరికైనా ఊరికొచ్చింది వేస్ట్గా పడేయడం ఇష్టం లేకైనా సరే నాటి పెంచుతారు. సో ఎవరైనా ఇవ్వాలంటే ఖచ్చితంగా మొక్క అనేది బర్త్డే రోజు ఇవ్వడం చాలా మంచిది. మనకి చిన్నప్పటి నుంచి స్కూల్స్లో కూడా చెప్తారు బర్త్డే రోజు ఒక మొక్క నాటండి అని. అదేదో మనం 10 మందికి 10 మొక్కలు ఇస్తే 10 మంది మన పేరు చెప్పుకొని నాటుతారు. సో నేను అదే చేశాను. కాలేజ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చక్కగా మా ఫ్యాకల్టీ అందరికి తెలిసి మొక్క ఇచ్చి వాళ్ళ దగ్గర అక్షంతలు ఇచ్చుకొని బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఫ్యాకల్టీ అందరూ చాలా 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 ఇంప్రెస్ అయ్యారు. అందరికి బాగా నచ్చింది. మా కాలేజ్లో ఫస్ట్ టైం అలా మొక్కలు అనేది పంచడం. సో అందరు కూడా ఒక కొత్త రూల్ని పెట్టావు, కొత్త రూల్ సెట్ చేసావు అని చెప్పి అన్నారు. చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది బర్త్డే రోజు. ఈవినింగ్ వచ్చిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్లి కేక్ కట్ చేయించారు. అన్నయ్య అంటే ఇక్కడ వాళ్ళు అనమాట, ఓన్ బ్రదర్స్ కంటే ఎక్కువే. ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు, సో వాళ్ళే ఓన్ బ్రదర్స్. మై బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ బ్రదర్స్ మంచిగా కేక్ కట్ చేయించి బాగా సెలబ్రేట్ చేశారు. సో అలా నా బర్త్డే ఎండ్ అయింది. సో ఫస్ట్ అయితే నా బర్త్డే ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. అది ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటే నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, న్యూ ఇయర్, సంక్రాంతి, దసరా, క్రిస్మస్, రంజాన్, హోలీ ఇలా పండుగలన్నీ కూడా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరి. బట్ బర్త్డే అనేది మాత్రం మన పండుగ.
మనం పుట్టడం వల్ల మన ఫ్యామిలీకి వచ్చిన పండగ. సో చాలా మంది అంటే కొంతమంది ఉంటారు బర్త్డే కూడా నార్మల్ రోజే కదా ఏముంది ఎందుకు అని చెప్పి, బట్ నో, వీ షుడ్ నీడ్ టు సెలబ్రేట్. మనం ఈ భూమి మీదకి వచ్చిన రోజు అండి, సంవత్సరం మొత్తం ఒక రోజు గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటే అసలు తప్పేం కాదు. బట్ ఆ సెలబ్రేట్ చేసుకునేది మనం ఎలా చేసుకున్నాము అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో మనం పుట్టిన సందర్భంగా 10 మందికి ఉపయోగపడితే అంతకన్నా ఇంకేం కావాలి. సో ఆ రోజు చేసేదేదో కొంత యూజ్ అయ్యేలా చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి బర్త్డేకి అంటే మన న్యూ ఇయర్ కి రిజల్యూషన్స్ తీసుకుంటారో లేదో తెలియదు, అది ఫాలో అవుతారో లేదో కూడా తెలియదు. బట్ మన బర్త్డే రోజు మాత్రం ఖచ్చితంగా మన మెమరీస్ పాస్ట్ గడిపిన ఇన్ని ఇయర్స్ కూడా ఒకసారి ఖచ్చితంగా రివైజ్ చేసుకోవాలి. అది మన లైఫ్ కి ఖచ్చితంగా ఎంతో కొంత యూజ్ అవుతుంది, మన సెల్ఫ్ మనం డెవలప్ చేసుకోవడానికి. సో నేను పుట్టి ఇన్ని ఇయర్స్ అయింది, ఇన్ని ఇయర్స్ లో నేనేం చేశాను, ఇంకా ఎన్ని ఇయర్స్ బతుకుతాను, ఈ ఫ్యూచర్ లో ఏం చేయాలి. సో అలా మనం ఒక్కసారి మన సెల్ఫ్ రియలైజ్ అయితే అంటే డే అంతా ఎలా ఎంజాయ్ చేసినా ఎలా గడిపేసినా అట్ ద లాస్ట్ ఏం పడుకునే రోజుకి నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, ఏం చేశాను, ఇక ముందు ఇన్ని సంవత్సరాలు ఏం చేయాలి, అలా ఒక్కసారి మనల్ని అనలైజ్ చేసుకుంటూ ఉండి ఓకే ఈ ఇయర్ నేను ఇచ్చాను, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి నాకు ఇది ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఈ ఇయర్ నేను ఇది ఫాలో అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి అలా కొంచెం టార్గెట్స్ పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వాట్ ఐ నీడ్ టు కంక్లూడ్ ఈస్, మీ బర్త్డే రోజు ఈ 2 మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, మన బర్త్డే రోజు అంటే డబ్బు ఖర్చు పెట్టద్దని నేను చెప్పను, ఒకవేళ ఖర్చు పెట్టినా కానీ అది మనకి ఎంతో యూజ్ అవుతుంది, ఎదుటి వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది. మన బర్త్డే రోజు మనం ఎంతమందికి ఉపయోగపడుతున్నాము అట్లీస్ట్ ఆ ఒక్క రోజైనా అదొకటి చూసుకోండి, మనం పెట్టే డబ్బు ఎలా ఉపయోగపడుతుంది అని. సెకండ్ థింగ్, మనల్ని సెల్ఫ్ అనలైజేషన్. ఖచ్చితంగా ఆ రోజు మీకై మీరు కనీసం ఒక 10 నిమిషాలైనా కేటాయించుకొని మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోండి, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అలా అన్నాను కదా అని చెప్పి ఇప్పుడు అంటే అలా రివైజ్ చేసుకొని మోటివేషన్ తెచ్చేసుకొని అలా కష్టపడుతూ మాత్రం అసలు ఉండకండి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు మన కోసం కష్టపడిపోవాలి అలాగా ఎప్పుడు కష్టపడితే మాత్రం అస్సలు ఉండొద్దు. బికాస్ మీకోసం మీరు బతకండి, ఉన్నది ఒక్కటే లైఫ్, వాళ్ళ గురించి ఆలోచించొద్దు, మీకు నచ్చింది చేస్తూ మీకోసం మీరు హ్యాపీగా మీకోసం మీరు కష్టపడండి. అండ్ అలా అని చెప్పి ప్రజెంట్ లో ఉన్న సంతోషాలన్నీ వదిలేసి ఫ్యూచర్ కోసం మాత్రం అస్సలు కష్టపడుతూ ప్రజెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ కోసం కష్టపడండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఐ ప్రామిస్ యూ గైస్, మన ఛానల్ కొంచెమైనా సక్సెస్ అయినా అవ్వకపోయినా హెల్ప్ చేస్తాం అనుకోండి, ఒకవేళ అయితే మీ అందరి ముందు ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఆల్ గైస్ మంచిగా ఇంకా ఎక్కువ మందికి ఏదైనా లైఫ్ టైం హెల్ప్ అయ్యేలాగా మంచిగా నెక్స్ట్ ఇయర్ సెలబ్రేట్ చేద్దాము. అండ్ ఈ వీడియో మీ అందరికీ ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బై గైస్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. స్టే ట్యూన్.